అంటే నువ్వు ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసాను కదా, అమ్మయ్య మొత్తానికైతే సంఘంలోకి వచ్చేసానండి, ఇక నాకు ఇక పాతాళం లేదు, ఇక నాకు పరలోకం అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా నువ్వు పిరికివాడుగా ఉన్నావా? భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? ఎవరో ఒక మాట అనేసరికి భయపడిపోతున్నావా? ఏంటి ఉద్యోగం లేకపోతే భయపడిపోతావా? ఏంటి పంట పండకపోతే భయపడిపోతావా? లేదంటే పరీక్షలు ఫెయిల్ అయిపోతే భయపడిపోతావా? అప్పులు ఎక్కువైపోతే భయపడిపోతావా? నువ్వు అలా భయపడిపోతున్నావు. అప్పులయ్యాయనో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాననో, ఉద్యోగం లేదనో, లేదంటే భార్య వలనో, భర్త వలనో, కుటుంబ సమస్యల వలనో ఒకవేళ నువ్వు భయపడిపోతున్నావు అనంటే నీలో ఏమొచ్చేసింది? పిరికితనం. లేదా చిన్న జలుబో, జ్వరమో, రోగమో రాగానే భయపడిపోతున్నావా? అలా ఈ వీటికి కూడా నువ్వు భయపడిపోతున్నావు అనంటే నీవులో పిరికితనం వచ్చేసింది. అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు మరలా ఈ వీటికి కూడా నువ్వు భయపడిపోతున్నావు అంటే, చిన్న చిన్న వాటికి, ఖచ్చితంగా నువ్వు కూడా వెళ్ళేది మరలా పాతాళం. ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు సంఘంలో. అంటే సంఘములో ఉన్నవాడు పిరికివాడుగా ఉండకూడదు, నెంబర్ 1. ఆ తర్వాత చూడండి, అవిశ్వాసులు అన్నాడు అంటే అర్థం ఏంటంటే మరలా నీలో అప్పుడప్పుడు అవిశ్వాసం అనేది నీలో కనబడుతుంది. అవును నిజమేనా, ఈ దేవుడు రైటేనా, యేసు రైటేనా, బైబిల్ రైటేనా, నువ్వు వెళ్ళే సంఘం రైటేనా, నేను వినే బోధ రైటేనా అని అనుమానాలు ఎందుకు వచ్చేస్తున్నావు నీకు మరలా? అంటే ఎక్కడో ఏదో ఒక సమయంలో నీలో అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటున్నానంటే నువ్వు ఇక్కడున్నా లోకంలో ఉన్నా వెళ్ళేది పాతాళమే.